శాలరీకి ముందు నా కష్టాలు, మంత్ ఎండింగ్ వచ్చిందంటే ఇవే కష్టాలు. 10-15 డేట్ వరకు 10-15 డేట్లో అమౌంట్ పడేది నాకు, శాలరీ అమౌంట్. అప్పటిదాకా ఇట్లా కొంచెం కొంచెం సరుకులు తెచ్చుకుంటా. చూడండి ఏమేమి తెచ్చాననేసి. పావు కిలో 2 షాంగుల ప్యాకెట్. 12కి నా శాలరీ ఏది 10 లేదా 12కి. అప్పటి వరకు ఇట్లా కొంచెం కొంచెం సరుకులు తెచ్చుకుంటాను. చూడండి 2 షాంగుల ప్యాకెట్లు, అట్లాగే ఒక కారం ప్యాకెట్. ఇవి షాంగులు. ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉంది కదా అది కారం ప్యాకెట్, ఇది కారము. అట్లాగే ఇదేమో రవ్వ, గోధుమ రవ్వ. ఇది ధనియా ప్యాకెట్, ధనియా పొడి ప్యాకెట్. ఇది అటుకుల ప్యాకెట్ 1/2 కిలో, 1/2 కేజీ. ఇది శనగపిండి 1/2 కేజీ. అట్లాగే ఏరియల్ ప్యాకెట్లు 3 10 రూపాయలవి. అట్లాగే ఒక రెడ్ లేబుల్ టీ. ఏది లేకుండా బతకగలను కానీ నేను టీ లేకుండా బతకలేను అనమాట. ఇది లైబాయ్ సోపు. ఇది రుచి గోల్డ్. ఇది 1/2 కేజీ చక్కెర. ఇది 1 కేజీ చక్కెర. ఇది వీల్ సోపు. ఇన్ని కొన్నాను అనమాట. శాలరీకి ముందు ఇలా కొంచెం కొంచెంగా తెచ్చుకుంటాను. ఎప్పుడైతే సరిపోకపోతే శాలరీ వచ్చాక ఒకటేసారి 8,000 to 10,000 రూపీస్ ఒకటేసారి తెచ్చుకుంటాను అనమాట మంత్లీ. ఎట్లాగో జీవితాన్ని గడిపేస్తాను. మీరు శాలరీకి ముందు ఇలాంటి ఇబ్బందులు పడతారా? కామెంట్ చేయండి. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సాయంత్రం లైవ్ వస్తాను, లైవ్ జాయిన్ అవ్వండి. ఎవరైనా మెంబర్షిప్ తీసుకోకుంటే మెంబర్షిప్ జాయిన్ అవ్వండి ప్లీజ్. అలాగే సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ కూడా ఓపెన్ అయ్యాయి మా ఛానల్లో. ఎవరైనా చేయాలి అనుకుంటే సూపర్ థ్యాంక్స్ చేయండి.